అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. తిరుపతి ట్రిప్ గురించి ఆల్రెడీ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను కదా, కొంచెం గ్యాప్ వచ్చింది. కోల్డ్ వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా మేము తిరుపతిలో అయితే రూమ్ కింద తీసుకున్నామండి. అక్కడి నుంచి పైన తిరుమలకి వన్ డే వచ్చాము. అంటే మార్నింగ్ వచ్చి ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఒక రూమ్ తీసుకుని ఇంకా దర్శనం అయితే మాకు ఈవినింగ్ 6కి వచ్చింది. దర్శనం అది అయ్యేసరికి 9:30, 10 అయిందండి. అప్పటి వరకు మేము పైన ఉండి ఇంకా నైట్ మళ్ళీ కిందకి వెళ్ళిపోయాము. ఎప్పుడు అయితే తిరుమలలో నాకు ఎక్కువ డేస్ ఉండాలి అనిపిస్తుంది. 1 వీక్ అయినా సరిపోదండి, చాలా ఎక్కువ డేస్ ఉండాలనిపిస్తుంది. నాకు ఆ క్లైమేట్ కానీ ఆ వ్యూ కానీ చాలా నచ్చుతుంది. కాకపోతే చలి కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది అనుకోండి. చలి తట్టుకోవడం కొంచెం కష్టం, కానీ తిరుపతిలో ఉండాలని చాలా ఇష్టంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ వలన కొన్ని వర్క్స్ వలన ఎక్కువ డేస్ ఉండలేకపోయాము. ఇంకా తిరుపతి ట్రిప్తో పాటు మేము ఆ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్కి కూడా వెళ్ళాము. అందుకే తిరుపతిలో 1 డే మాత్రమే, అంటే తిరుమలలో 1 డే మాత్రమే ఉన్నాము. రూమ్స్ అయితే కింద తీసుకున్నాము. కింద నుంచి మళ్ళీ పైకి 1 డేలోనే దర్శనం అన్నీ అయిపోగానే మళ్ళీ కిందకి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇంతకుముందు నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా 3-4 డేస్ అయినా పైన స్పెండ్ చేసేవాళ్ళము. ఈసారి చాలా త్వరగా కిందకి వచ్చేసాము. మాకు దర్శనం కూడా సండే వచ్చింది. ఇక సండే అంటే చెప్పనవసరం లేదు కదా, చాలా జనం ఉంటారు, చాలా ఎక్కువ ఉన్నారండి. ఇంకా తిరుమలలో అయితే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ కూడా రూమ్స్ దొరకడం కష్టం, ఇంకా దర్శనం కూడా చాలా కష్టం. మాకు అనుకోకుండా ఈ దర్శనం కూడా సండేనే వచ్చింది. చాలా జనం ఉన్నారు అసలు, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఎంత జనం ఉన్నారంటే ఇంకా అక్కడ ఎంత జనం ఉంటారు. చెప్తానండి. రూమ్స్ అయితే టెంపుల్కి చాలా దగ్గరలోనే తీసుకున్నాము. టెంపుల్ అయితే మాకు చాలా దగ్గరగా కనిపిస్తుంది. మేముండే రూమ్కి దగ్గరలోనే టెంపుల్ బాగా దగ్గరగా ఉండడం వలన వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. హాయ్ గాయ్స్, ఇది ఏంటి అంటే కాలపు ఇల్లు గాయ్స్, కానీ సీనరీ క్లైమేట్ అయితే ఎపిక్ అన్నమాట, సూపర్. వీడియో తీయించంతా వచ్చేటప్పుడు ఆయనకి ఇచ్చారు, వెళ్ళేటప్పుడు ఆయనకి ఇస్తారు. ఏంటది బ్యాగ్? వారి అమ్మ ఇచ్చారంటే ఏమి ఇచ్చారు అనుకున్నాను నేను. మార్నింగే మేము తిరుమలకి వచ్చేసాము. ఇంకా
లగేజ్ అంతా కింద తిరుపతిలో పెట్టేసుకున్నాము. కొన్ని ఇక్కడ వేసుకోవాల్సిన డ్రెస్సెస్ మాత్రమే పైకి తెచ్చుకున్నాము. ఇంకా మాకు 9కి దర్శనం వచ్చింది, అంటే 6 కల్లా అక్కడ ఉండాలి. అంటే మేము 4కే రెడీ అయిపోయి వెళ్ళాము. సండే దర్శనం వల్ల కొంచెం జనం ఎక్కువగానే ఉన్నారు, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తిరుమలలో ఫ్రైడే, సాటర్డే, సండే కూడా రూమ్స్ కానీ దర్శనం కానీ దొరకడం చాలా కష్టం అండి. కానీ మాకు బాగానే దొరికింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోగానే కిందకి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి, అందుకే మళ్ళీ కిందకి వెళ్ళిపోయాము. ఇంకా తర్వాతి వీడియోస్ మీకు ఎక్కడెక్కడ వెళ్ళామో అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.